పేరుకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మనం విశ్వం గురించి అర్థం చేసుకుంటున్నాం. ఈ విశ్వం మొత్తాన్ని 2 భాగాల కింద విడగొట్టాం. ఒకటి వ్యక్తంగా ఉండేది, ఒకటి అవ్యక్తమైంది. వ్యక్తంగా అంటే పర్సీవ్ చేయగలిగేది. సో, వ్యక్తంలో గూడా మనం జ్ఞానేంద్రియాలతో చూడగలిగేది, జ్ఞానేంద్రియాలతో కూర్చొని కాకుండా పర్సీవ్ చేయగలిగేది. సో, అందుకని సీన్ యూనివర్స్, అన్‌సీన్ యూనివర్స్ అని కూడా విడగొట్టుకున్నాం. సో, అవ్యక్తమైన ఎలిమెంట్స్‌తో ఏర్పడింది క్రియేషను. ఆ క్రియేషన్ అవ్యక్తమైన ఎలిమెంట్స్ నుండే అపియర్ అయింది సెన్సు. ఈ రెండిటిని సెపరేట్ చేస్తూ మధ్యలో ఉన్నది మహా రీజియను, రింగ్ పాస్ నాట్. సో, ఈ ఎగ్జిస్టెన్స్‌లో మొత్తం 3 బ్రహ్మాండాలు ఉన్నాయి. భూ, భువ, సువ అనంగానే ఇవేవో స్టాక్ అయ్యి ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి అనుకోద్దు. ఇవి దాంట్లో ఒకటి పెనిట్రేట్ అయ్యి ఉన్నాయి. సో, సువ భూలోను, భువలోను పెనిట్రేట్ ఉంటుంది. భువ భూలో పెనిట్రేట్ అయి ఉంటుంది. సో, ఇవి ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి ఎగ్జిస్టెన్స్ ఉన్నదేంటి? ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి. ఇవి ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి డిఫరెంట్ బాడీస్ కావాలి. వెహికల్స్ లాగమాట. ఇప్పుడు నేల మీద ప్రయాణం చేయడానికి ఒక వెహికల్ కావాలి. నీళ్ళలో ప్రయాణం చేయాలంటే ఒక కైండ్ ఆఫ్ వెహికల్ కావాలి. గాలిలో ప్రయాణం చేయాలంటే ఒక రకమైన వెహికల్ కావాలి. నేల మీద ప్రయాణం చేయడం గ్రాస్ ఒక రకంగా స్థూలమైంది. వాటర్ మీద నేల కంటే సూక్ష్మమైంది. గాలిలో అంటే గాలిలో ప్రయాణం చేయడం అంటే వాటర్ కంటే కూడా ద్రవ స్థితి కంటే కూడా సూక్ష్మమైంది. సో, సేమ్ వెహికల్ మూడిటికి పనికిరాదు. అలాగే మనకి ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, పూర్ణ శరీరం ఉన్నాయి. ఇవి భూ, భువ, సువ ఎక్స్‌పీరియన్స్ అవ్వడం మనకొస్తుంది. ఈ భూర్, భువ, సువ మొత్తం మొత్తం వీటన్నిటికంటే సువలో ఉన్న ఎలిమెంట్ కంటే ఇంకా అతి సూక్ష్మమైన ఎలిమెంట్ వ్యాపించి ఉంటుంది ఈ మూడిట్లోనూ. దాన్ని మనం యూనివర్సల్ డివైన్ మైండ్ అన్నాం. ఫీల్డ్ ఆ ఫీల్డ్ ఈ బాడీస్ గుండా పెనిట్రేట్ అయ్యి వెళ్ళినప్పుడు ఈ బాడీలో కొంత మోడిఫికేషన్ గురవుతుంది. అది మనం పర్సీవ్ చేయగలుగుతాం. అలా పర్సీవ్ చేసింది భూలో పర్సీవ్ చేసిందని మనం చిత్త అంటాం. చిత్ హ్మ్. నెక్స్ట్ భూవహలో పర్సీవ్ చేస్తే మనహ అంటాం. అది సుహలో చేసిన దాన్ని బుద్ధి అంటాం అన్నమాట. సో, ఈ మూడిటిని కలిపి మనం మైండ్ ఉంటాం యాక్చువల్‌గా. మన, చిత్త, మనః, బుద్ధి. సో, అంటే ఈ మైండ్ పార్ట్ అది, ఫిజికల్ బాడీ పార్ట్ ఇది. ఈ రెండిటి యొక్క టూల్స్‌తో మనం ఎక్స్‌పీరియన్స్ అవుతాం. ఎక్సిస్టెన్స్ మొత్తాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. సో, ఇక్కడ నెక్స్ట్ పార్ట్‌లోకెళ్దాం. సో, కొంచెం ఈ ద మహాకాల్, ద రింగ్ వాస్ నాట్ గురించి కొంచెం తెలుసుకొని ముందుకెళ్దాం. ఈ మహా రీజియన్‌లో హ్యుమానిటీ అంటే ఏముండదు. మనం హ్యుమానిటీని దేనికి రిఫర్ చేస్తున్నాం అంటే, భూర్భువస్సులో 3 టూల్సు, 3 బాడీసు ఒకదాంతో ఒకటి కంజాయింట్ అయ్యి, ఒకదాంతో ఒకటి పెనిట్రేట్ అయ్యి ఉన్న దాన్ని హ్యుమానిటీ అంటున్నాం మనం. సో, ఒక్కొక్క రీజియన్‌లో ఉన్నది ఎక్స్‌పీరియన్స్ ఎలా అవుతున్నాయంటే, ఒక్కొక్క బాడీతో అవుతుంది. దీన్ని మనం ఈ దీనికి ఆధారం ఏమిటి? మెలుకువతో ఉన్నప్పుడు నువ్వు భౌతిక శరీరంతో ఎక్స్‌పీరియన్స్ అవుతావు. నిద్రపోతున్నప్పుడు కలగంటున్నప్పుడు నీ యొక్క సూక్ష్మ శరీరంతో ఎక్స్‌పీరియన్స్ అవుతావు. నువ్వు డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు నీ కారణ శరీరంతో ఎక్స్‌పీరియన్స్ అవుతావు. సో, నో హ్యుమానిటీ ద రింగ్ పాస్ నాట్. ఈ రింగ్ పాస్ నాట్ మహా రీజియన్‌లో ఏ హ్యుమానిటీ ఉండదు. ఇట్ ఈస్ సటిల్ థాన్ సువ. సువ కంటే కూడా ఇంకా సూక్ష్మమైనది చెప్పాలి. వెరీ వాస్ట్ రీజియన్. భూ కంటే భూహ ఇది. భువ కంటే సువహ పెద్దది. సువ కంటే మహా ఇంకా పెద్దది. థింగ్స్ టు ఎగ్జిస్ట్ అపార్ట్ ఫ్రమ్ ద మైండ్. ఇక్కడ మనసుకి సంబంధించింది ఉండదు. ఎందుకంటే ఇక్కడ యూనివర్సల్ డివైన్ మైండ్ లేదు. యూనివర్సల్ డివైన్ మైండ్ అనేది ఒక ఫీల్డ్. అది భూర్భువస్సులో మాత్రమే వ్యాపించింది సర్వత్రా. అది కాస్మిక్ కాన్షియస్‌నెస్ కాదు. కానీ దాన్ని పర్సీవ్ చేసిన వాళ్ళు అది కాస్మిక్ కాన్షియస్‌నెస్ అని పొరపడే అవకాశం ఉంటుంది స్థితిలో. ఎందుకంటే ఇది కూడా ఆల్ పర్వేడింగ్ కాబట్టి, ఓమిన్ ప్రెజెంట్ కాబట్టి అండ్ ఆల్ నోయింగ్ కాబట్టి. మనకు అన్నీ తెలుసు కాబట్టి, అది సర్వత్రా వ్యాపించింది కాబట్టి, ప్రతి చోట ఉంది కాబట్టి. జస్ట్ ఆ లక్షణాలు ఉండటం వల్ల. సో, మైండ్‌కి కావలది విషయం ఇక్కడ. ఇక్కడున్న చోటికి. బట్ ఇట్ మే స్టిల్ బి ఆర్గ్యూడ్. అయినా ఆర్గ్యూ చేయొచ్చు. దట్ దే డూ నాట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఆర్గనైజింగ్. సో, ఇక్కడ మనీ మైండ్‌కి సంబంధించలేదంటే అనుకుం అని అవతల ఉన్న దాన్ని ఎక్స్‌పీరియన్స్ ఎలా అవుతున్నావు?
ఆ ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి మరి ఇవేవో కావాలి గదా! ఈ 3 బాడీలు లేకుండా నీ మొహాన్ని ఎక్స్‌పీరియన్స్ కాగలవా? సో, ఇట్ ఈస్ బియాండ్ మైండ్ వర్కింగ్. బట్ మనీ ఆర్గనైజ్ చేస్తున్నావు కదా! ఆర్గనైజ్ చేయటం ఏంటంటే ఫస్ట్ టైమ్ దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవ్వడం. మహా గురించి చెప్పారు. మహా గురించి ఉపనిషత్తులో చెప్పారు. మహా ఋషులు వాటి గురించి చెప్పారు. వేదాల్లో దాని గురించి ఉంది. దాని గురించి శాస్త్రాల్లో రాసుంది. దాని గురించి అంటే దాన్ని కాగ్నైజ్ చేసిన తర్వాత కదా! ఆ కాగ్నైజ్ చేయడానికి మైండ్ ఉండాలి కదా! అని ఆర్గ్యూ చేయొచ్చు. స్టిల్ ఇది ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన పాయింట్ ఇక్కడ. బట్ అది ఆ రీజియన్ మైండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ మైండ్, బాడీ, సెన్సెస్ అండ్ ఫ్రీ విల్. ఈ సెన్సెస్ నుండి, ఫ్రీ విల్ నుండి, బాడీ నుండి, మైండ్ నుండి వీటన్నిటి నుండి ఫ్రీ అది. ఇది ఈ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్. ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు సోహ గురించి ఊహ గురించి డీటెయిల్ గానే చెప్పారు. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చెప్పేది మహా రీజన్ గురించండి. సో, స్టిల్ ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంటల్ పాయింట్ ఉంది. అంటే యాక్ట్ ఆఫ్ ఆర్గనైజ్ చేయటం అనేది ఇండిపెండెంట్‌గా ఎక్సిస్టెన్స్ కాదు గదా! కాబట్టి మైండ్ అక్కడ లేకపోతే, మైండ్ యొక్క ఫీల్డ్ అక్కడ లేకపోతే దాన్ని గ్రహించడం ఎలా జరుగుతుంది అనేది పాయింట్ అర్థమవుతోంది గదా! బట్ ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి లాంగ్వేజ్ యొక్క పరిమితులు అడ్డొస్తుండొచ్చు. మనం ప్రస్తుతం ఫ్రేమ్ వర్కే చదువుతున్నాం. నిజానికి మనం మానసికంగా ఆ స్థితికెళ్ళి లేదా మనం యోగాలో ఆ అనుభూతి చెందినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా అందుకని నేను స్టోరీ అంటున్నా దీన్ని. ఆన్ ఇంక్రీజింగ్ వర్డ్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్ ఇంక్రీజెస్. అందుకని లాంగ్వేజ్ యొక్క అండర్‌స్టాండింగ్ పెరగాలంటే లాంగ్వేజ్ వర్డ్స్ పెరుగుతూ ఉండాలి. ఇప్పుడు విజను, పర్సీవింగ్, సీయింగ్ సర్ఫేస్ లెవెల్‌లో చూస్తే 3 చూడటమే గదా! కానీ కాదు. వీటికి చాలా తేడా ఉంది. విజన్ అనేది బుద్ధికి సంబంధించింది. పర్సీవ్ అనేది మనస్సుకు సంబంధించింది. సీయింగ్ అనేది కళ్ళకి సంబంధించింది. అందుకని నేనన్నాను భూ, భువ, స్వహ 3 డిఫరెంట్ టూల్స్ వాడతాం. వాటిని అర్థం చేసుకోవడానికి. సో, లాంగ్వేజి వర్డ్స్ పెంచుకుంటూ పోతే మనం అండర్‌స్టాండ్ అవుతాం. అందుకోసమని ఓ రకంగా రీజియన్, మహా రీజియన్, మహాకాల్ రీజియన్, రింగ్ పాస్ నాట్ అనొచ్చు దీన్ని. అలాగే యూనివర్సల్ డివైన్ మైండ్ ఈ పదాలు చెప్పామాట. ఆల్రెడీ స్క్రిప్చర్స్‌లో వాడిన వీటికి నిర్వచించడానికి వాడిన పదాలు కూడా వాడొచ్చు. మహాయే వాడొచ్చు కదా! కొత్త పదం ఎందుకు రింగ్ పాస్ నాట్ అని అనవచ్చు. బట్ కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, మనం ఆ పదాలు వాడినప్పుడు ఆ ఫ్రేమ్ వర్క్ ఏదైతే మనం అంతకుముందు సగంగానో, లేదా పాక్షికంగానో, లేదా ఇన్‌కరెక్ట్ గానో అర్థం చేసుకున్నామో, అది ఇంటర్‌ఫియర్ అయిపోతుంది. సో, వాస్తవాన్ని మనం చూడలేము. అందుకోసమని సెపరేట్ పేర్లు వాడుకోవటం అనేది ఇది. సో, సర్ఫేస్ లెవెల్ అండర్‌స్టాండింగ్ విత్ ఫ్యూ వర్డ్స్ కీప్ యూ ఫార్ ఫ్రమ్ ద ట్రూత్. సో, ట్రూత్‌ని నువ్వు అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే, తక్కువ వర్డ్స్‌లో అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సర్ఫేస్ లెవెలే అవుతుంది. అయితే తక్కువ వర్డ్స్ అంటే ఓ రకంగా చెప్పాలంటే నీకు తెలిసిన వర్డ్స్. తెలిసిన వర్డ్స్‌లో చెప్పింది అర్థమైనట్టు ఫీల్ అవుతుంది. సింపుల్‌గా ఫీల్ అవుతాం. తెలియని వర్డ్స్ వాడుతూ చెప్తుంటే ఏంటంటే, అయోమయంలో ఫీల్ అవుతాం. కానీ ఆ వర్డ్స్‌ని క్లియర్‌గా మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్తుంటే అండర్‌స్టాండింగ్ డీప్ అవుతుంది. సర్ఫేస్ లెవెల్‌లో ఉంటూ. అందుకని ఇక్కడ అండర్‌స్టాండింగ్ డీప్ పెరగటం కోసమని కొన్ని పదాలు వాడటం జరుగుతుంది. ఈ పదాలు నేను సృష్టించినవి కాదు. యాక్చువల్‌గా ఇదంతా అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఈ స్క్రిప్చర్స్ వాటిల గురించి ప్రస్తుతం యూసోటెరిక్‌లో ప్రెజెంట్ నాలెడ్జ్‌లో వివరించడానికి రాసిన వాళ్ళు లేదా వాళ్ళు చెప్పిన విషయాల నుంచి గ్రహించిన పదాలే ఇవి. సో, క్రియేషను, మహా రీజియను, మహాకాలు, ఎగ్జిస్టెన్సు. సో, ఎగ్జిస్టెన్స్‌లో మనకు ఆల్రెడీ 3 అంతర్భాగాలున్నాయి వాళ్ళ. సువహ, భూవహ, భూ. ఈ ఒక దాంట్లో ఒకటి పెనిట్రేట్ ఉన్నాయి. ఇది ఇప్పటిదాకా మనం తెలుసుకున్న విషయం. రేపటి ఫర్దర్ చూద్దాం.